పెద్దంబర్పేట ఎక్సైజ్ ఆఫీసును ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మాల్రెడ్డి రంగారెడ్డి ప్రారంభించారు. కల్తీ లిక్కర్, గంజాయి, డ్రగ్స్ను అరికట్టాలని అన్నారు. ప్రజలు అందరూ కలిసి చేయవలసిందని చెప్పారు. బెల్ట్ షాపులు అరికట్టాలని 2000 గజాల భూమిలో ఈ ఎక్సైజ్ ఆఫీసు పెట్టుకున్నామని చెప్పారు. ఇక హయత్ నగర్ ప్రాంతంలో గంజాయి విపరీతంగా నడుస్తుందని, దాన్ని అరికట్టాలని మాల్రెడ్డి అన్నారు. ఈ సమాజం బాగుండాలంటే, ఈ సమాజంలో ఉండే పేదరికంలో ఉన్నటువంటి పేదవాళ్లకు జరుగుతున్నటువంటి అన్యాయమే ఎక్కువ. ఇది తెలుసో తెలియకనో మత్తుకు అలవాటై అన్యాయంగా ప్రాణాలు కోల్పోవడమే కాదు, కుటుంబాలు కూడా చెడిపోతున్నాయి. ఇవన్నీ కూడా విద్యార్థినులు ఈరోజు కాలేజీల చుట్టూ, లేకపోతే విపరీతంగా ఎక్కడైతే పనులు జరుగుతున్నాయో, కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయో దాని చుట్టూ ఈ గంజాయి దొంగలు కావచ్చు, ఈ డ్రగ్స్ దొంగలు కావచ్చు తిరుగుతున్నారు. వాళ్ళు తిరిగి ఈ సమాజాన్ని పాడు చేస్తున్నారు. వాళ్ళ లాభాల కోసం మన సమాజాన్ని పూర్తిగా అన్యాయం చేస్తున్నటువంటి వాళ్ళను తప్పకుండా అరికట్టాలి, కట్టుకట్టాల్లో పంపించాలనేదే నా ప్రధానమైనటువంటి ఉద్దేశం. అందుకే ఈ మధ్య కాలంలో నేను మా రాజశేఖర్ హయాత్ నగర్ ఒక మంచి సినిమా కూడా వాళ్ళ మిత్రులతో ఈ యొక్క డ్రగ్స్ మీద, అదే విధంగా గంజాయి మీద, ఈ లిక్కర్ మీద మేము మాట్లాడి మొన్ననే ఒక